ఉడిపిలో శ్రీకృష్ణ దర్శనం బ్రహ్మాండంగా జరిగింది. ఇప్పుడు వాయనాడు వెళ్తున్నాం ఫ్రెండ్స్. అక్కడి నుంచి అట్టే ఊటీకి వెళ్తున్నాం. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. ఓకే ఫ్రెండ్స్, బాయ్, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. ఏంటి చెప్పాలో ఫుల్ అయినా కానీ సూపర్గా అయిందండి ఇక్కడ దర్శనం. 3 సార్లు మేము బాగున్నాము కానీ 2 సార్లు బాబాయ్ పెడుతున్నాము. ఈసారి 3 సార్లు చూసినామండి దర్శనం. ఫస్ట్ క్లాస్, సూపర్ ఫైన్ దర్శనం. ఓకే అండి, వాయనాడులో కలుసుకుందాం. ఇంకా బాయ్ చెప్పండి అందరూ. బాయ్ 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 బాయ్. ఇప్పుడు ఏమైంది మాట? చాలా భయం వేసింది. వాయనాల్లో కొండ చర్యలు విరిగిపడి మధ్యలో చెట్టు విరిగిపడింది. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది మాకందరికీ. మా శశికి అయిందా? బాగైందా? హాయ్ గాయ్స్, హాయ్. వాయనాడు హోటల్ ఇది, సత్రా వాయనాడు. ఇక్కడ చూడండి, నేర్చి ఇక్కడ హోటల్ నుంచి చూడొచ్చు. ఓకే, మన ట్విస్ట్ కొంచెం చెప్తారా ఏమైందో? అక్కడ కొండలో చెట్టు, కొండ మీద నుంచి ఒక చెట్టు విరిగిపడింది. ఇంతలో బండరాయి పడింది. మా బాబు దాన్ని ఎత్తి వేసాడు కూడా చెట్టు. ఏమంటే మేము వీడియో తీయలేదు. చాలా భయం. ఇప్పుడు ఇక్కడికి వచ్చి చూస్తే టూరిస్ట్ ప్లేసెస్ అంతా క్లోజ్ అయిపోయాయి. మేము వచ్చి వేస్ట్ దోశం లేదా ఇంకా. ఇప్పుడు మనకి 3 రూమ్స్ అయితే మేము తీసుకున్నాం అనమాట. 3 రూమ్స్ కి మాకు చార్జ్ అయింది ఎంత అంటే 5700 అనమాట. ఎంత వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. ఇప్పుడు మేము 3 రూమ్స్ అయితే తీసుకున్నాం అనమాట. ఇది ఇంకొక రూమ్ గాయ్స్. బాగుంది. ఓకే గాయ్స్, ఇది ఇంకొక రూమ్ గాయ్స్. మొత్తం 3 అన్నమాట. సో మొత్తం 3 రూమ్స్ అయితే మేము తీసుకున్నాం అనమాట. మీ బాత్రూమ్ కొంచెం పెద్దగా వచ్చింది కదా. సేమ్ మనం ముందు మనము వాయనాడుకి వచ్చినప్పుడు కింద తీసుకున్నాం కదా, సేమ్ అలా ఉన్నాయి అవి 2. ఇది కొంచెం పెద్దగా వచ్చింది. ఇప్పుడు మనం 3 రూమ్స్ తీసుకున్నాం రా బష. 3 రూమ్స్ కి 5700 అయింది మనకి. ఓకే, ఇప్పుడైతే మా రూమ్కి వెళ్ళిపోతాం. హలో, ఇది మా రూమ్ అనమాట. మా రూమ్ చాలా బాగుంది. మాకు ఎంతైనా మా రూమే నచ్చింది. మా రూమ్ ఓకే. 3 రూమ్స్ తీసుకున్నాం అనమాట. మాకు 5700 కట్టాలంటే ఎలాగో ఉంది, బట్ తప్పదు, కట్టాల్సిందే. బట్ ఇక్కడ వ్యూ ఉంది, చాలా అంటే చాలా అందంగా ఉందన్నమాట.
అన్ని క్లోజ్ అయిపోయాయి, ఏం లేదు. ఏంటి ఇక్కడ ఫ్యాన్ కి రిమోటా? ఫ్యాన్ కి రిమోట్ చూసాం. ఫ్యాన్ ఆన్ చేద్దాం ఇప్పుడు. ఆఫ్ చేసావా? అదేంటి ఆన్ అయింది, ఆన్ అయింది. ఎలా ఉంది వాయినాడు? అమ్మా వాయినాడు వాయిస్తుందండి. రూమ్ రెంట్ ఎంతండి? 18,000 అండి. 5,700 అండి. 5,700. ఒక రూము కాదు మొత్తం మూడు కలిపి మనకు 5,700 పడింది అనమాట. 6,000. 6,000. I really loved it. తిరుగు వన్స్ మోర్. సో గైస్ మనం ఎక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు? టిఫిన్ చేసేదానికి వెళ్తున్నామండి. అలా స్టిక్కర్స్ వేసేస్తుంది. ఇప్పుడైతే మేము ప్రెసెంట్ వాయనాడులో వాయనాడులో ఉన్నామండి. టిఫిన్ తినడానికని బయటకు వెళ్ళాలి. ఇంకా అట్లా చూసేసి మరి వచ్చేసి మరి రేపు వెళ్తామండి. అంతవరకు అంతా చూసేస్తామండి. ఇప్పుడు ప్రస్తుతానికి టిఫిన్ పోతామండి. ఆకలి అవుతుంది ఫ్రెండ్స్. నిన్నంతా ఫుడ్ సరిగ్గా లేదు. ఓకే మరి టిఫిన్లో కలుగుతాం. బాయ్. హోటల్లో టిఫిన్లో కలుగుతాం. ఓకే బాయ్. బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తున్నామండి. తినడానికి వెళ్తున్నాము. చిన్న బ్రేక్ తీసుకొని వస్తాం. ఇది మేము స్టే చేసే హోటల్ అన్నమాట. సత్ర వాయనాడు. చిన్నది పడుతున్నావా దాంట్లో? ఏం కాదు, వర్షం పడుతుంది. అవును వర్షం పడుతుంది. టిఫిన్కి ఏం చేసేది? టిఫిన్ ఏదో నడుచుకుంటూ పోయి తినేసిద్దాం అనుకున్నామండి. కాదండి, పోవాలంటండి, బయటకు పోవాలంటండి. మేము లాస్ట్లో ఉన్నామండి. ఇంకేలా మరి దొడ్డుకు పోయిస్తుంది. ఏంట్రా ఎలా ఉంది వర్షంలో? చాలా బాగుంది కదా. ఎక్కడికి వచ్చాం రా వర్షం మనం? హోటల్కి. ఎందుకు? తినేకి. ఏం తినేకి? టిఫిన్. అదే నేను మాత్రం బ్రేక్ఫాస్ట్ చేయడం కదా ఫ్రెండ్స్. ఒకటే వర్షము, ఎక్కడ హోటల్స్ లేవు. మాకేమో కొత్తూరాయ. కొత్తూరు ఏం సెకండ్ టైం వచ్చినాం? సెకండ్ టైం వచ్చేప్పుడు అంతే.
ఏం కాదు, అక్కడ పెట్టేసి ఉడికెత్తుకొని వచ్చేసామన్నమాట. ఎందుకు బ్రెడ్ జామ్ కొనేకి ఈడే ఉంది. కేరళకు వస్తే ఇన్ని కష్టాలు ఉంటాయన్నమాట. అసలు తినేలాగా అస్సలు ఉండదు ఫుడ్. మరి మేము ఇలా కొనుక్కొని తినాలా. తిన్నావా? ఏం తిన్నావు? కిట్కాట్ కాదు, చికెన్ బిర్యానీ, దుంపలుగా బిర్యానీ. ఓకే బాయ్ బాయ్. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? ఇప్పుడు ఎక్కడికి పోతున్నాం? రూమ్కి. బాయ్. ఏమైనా కేరళలో ఏమైనా చూసే ఉంటే చూస్తాం గైస్. మళ్ళా నెక్స్ట్ వీడియో కలుస్తాం గైస్. బాయ్ గైస్. చూడండి, ఏం లేదండి, బయట వర్షం అండి. జనాలు అందరూ ఏం లేదు, రూమ్ లోనే ఉన్నామండి. అంటే ఇప్పుడే లేచి ఈమె తిరుగుతుందండి. ఏం ఉండదులే, మా అప్పుడే లేచిందండి. అంతే అంటే 3 రూమ్లు కొన్నాం కదండి, వరుసగా తిరుగుకుంటుందండి. 3 రూమ్లు వాడినాడికి వచ్చి 3 రూమ్లు తిరుగుతుందంటే మా మమ్మీ. ఇంట్లో ఉంటే రూమ్ లో ఉండేది బెస్ట్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఏం చేయలేం ఫ్రెండ్స్. బొక్క అండి మాకు డబ్బులు. మాకు 6,000 7,000 బొక్క బొక్క పెద్ద బొక్క. అవునా? కనీసం ఎప్పుడన్నా బయటికి వెళ్దామండి. పెద్ద బొక్క ఫ్రెండ్స్. కరెక్టే మీరు అప్పుడు బయట చూసారా ఫుల్ రైన్ ఉందో. నీకు కూడా మతి పోతుంది కదా. ఏమి ఇది మొత్తానికైతే వాయనాడుకి వచ్చినాం. అది కూడా ఉడిపి నుంచి నిన్న నైట్ 11కి బయలుదేరి ఉంటే ఈరోజు అర్లీ మార్నింగ్ 6-7 అయింది ఇక్కడికి వచ్చేసరికి. ఘాట్ రోడ్డు అంతా 300 కిలోమీటర్సే. మళ్ళా ఫుల్ వర్షాలు చూడండి, మొత్తం అంతా వర్షమే, మొత్తం అంతా వర్షం. అసలు నాన్ స్టాప్. నైట్ కూడా మేము వచ్చేటప్పుడు అంతా వర్షాలు. పొద్దునైతే ఇక్కడ వచ్చేటప్పుడు కొండలో ఇట్లా ఘాట్ రోడ్ మొత్తం కొండ, ఇంకా పుల్లంతా యువతల లోయ, ఇదంతా పెద్ద కొండలో నుంచి ఇట్లా చీలి ఇట్లా కొండ పడి కొద్దిగా అర్థం కొండ ఇట్లా ఇంత చెట్టు పడిపోయింది. ఏమంటే మేము రాకముందే పడిపోయింది. అందుకే ఏమంటే మా అందరికీ తెలుసు మనకి ఇప్పుడు ఫుల్ కర్ణాటక, తమిళనాడు, కేరళ ఫుల్ వర్షాలు ఉన్నాయి, మన ఏపీలో కూడా. కానీ మేమేమో ఇంకా అన్నీ అనుకోకుండా వచ్చినాం. మురుడేశ్వర్ అట్లా అనుకుని అట్లా వెళ్ళిపోదాం అనుకున్నాం. కానీ ఇంకా దగ్గర కదా అని ఇట్లా వచ్చేసినాము. పర్లే, అంటే రిస్క్తో కూడుకున్న జర్నీ. మంచి డ్రైవర్ ఉండాలి, మెయిన్లీ ఎక్స్పీరియన్స్ డ్రైవర్. నేను ఎక్స్పీరియన్స్ డ్రైవరే, కానీ అది తుఫానా పెద్దది నడిపినా. కానీ నువ్వు మేము తీసుకొని వచ్చుకున్నాం ఎక్స్పీరియన్స్ డ్రైవర్. వస్తే బాగా జాగ్రత్తగా సేఫ్ డ్రైవ్ సేఫ్ ఉండాలా. ఏమంటే ఈ వర్షంలో వచ్చినా వేస్ట్ ఏం చూసేకైతే లేదు. మేము వచ్చినామా ఇంకా నైట్ అంతా జర్నీ చేసి వచ్చి ఇక్కడ పడుకొని అన్నీ క్లోజ్ చేసినారు. మెయిన్ వర్షంలో బయటికి పోయేది లేదు. ఏందో 6 నుంచి ఇంటికి బట్టలు ఆరేసుకుంటే వచ్చినట్లుంది. మరి వద్ద అడిగి బట్టలు ఆరేసినాం. బట్టలు ఏంటంటే అవి ఇప్పుడు పైన తుఫానా, అది తుఫాన్ ఫ్లోర్స్ క్రూజర్ పైన కట్టేసినాం అన్నీ. కొన్ని సూట్ కేసుల్లో ఉండేవి ఏం నానలే, మామూలు బ్యాక్ ప్యాక్లోటి ఫుల్ నానిపోయినాయి.
తీసేది ఆరేసేది. పోయినాం గోకర్ణలో ఆరేసినాం, మళ్ళీ పెట్టినాం, మళ్ళీ వచ్చినాం, మళ్ళీ ఇక్కడ వచ్చినాం ఆరేసినాం, మళ్ళీ పెడతాం, మళ్ళీ రేపు ఊటీకి పోయి వస్తాం. మొత్తానికి అయితే అవును బాడీ జర్నీ కదా, చాలా అయినా మెమరబుల్ జర్నీ మాకు మంచిగా. ఏమనుకున్నారా బాయ్, పొద్దునంతా మేము పడుకొని ఇప్పుడు నైట్ అయిందనమాట. ఇప్పుడు బయటకు వెళ్తున్నాము. ఎందుకు వెళ్తున్నామో కూడా తెలియదు. ఏమంటే తినాలి కాబట్టి తప్పదన్నమాట. చూడండి మా తమ్ముడు వైఫ్ వాడు చిత్రపడి బాబు మహేష్ బాబు. హలో హలో ఇక్కడ మా పండు. హలో ఇక్కడ మా పండు గిడ్డమ్మ కాబోయే డాక్టర్. అక్కడ మా బాబు వస్తున్నాడు. బాబు రాలేదు. యాక్చువల్లీ వీ హావ్ టు కీప్ లైక్ దిస్ యాక్చువల్లీ. అవునండి. హలో హాయ్ 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 యా వెళ్దాం బాగుంది సార్. వద్దు నువ్వు నీ స్టంటులు. ఎవరు బాబు, ఏమైంది నీకు? అంటే ఫుల్ అంటే జడివానా వనవాన వెన్నెల వాన వరదొస్తుంది దమ్ దమ్ దిగా దిల్ దిల్ కసు మంది కనక తిరగండి. వీడియో చెప్పండి. ఒకటి
మమ్మీ ఇట్లా పట్టుకో అట్లా తిరగాలమ్మా అట్లా అది ఒకటే అవునవును. బయటకు వెళ్తున్నాం ఫ్రెండ్స్. కూర్చుంటానండి. బయటకు వెళ్తున్నాం ఫ్రెండ్స్. వాయినాల్లో చాలా గోకర్ణాలో చాలా హాట్ అయింది వెదర్. కూల్ కూల్ అయిపోయాం. రోడ్లో పోతాం ఎగ్ దోశ కూడా ఉంది. వాయనాడుకి వచ్చి నేను ఇప్పుడు తింటున్నా. నా దోశ 40 రూపాయలు అవుతుంది. మామూలు దోశ చాలా బాగుందమ్మా. కొండలో 12 రూపాయలు. సరేలమ్మా 6 రూపాయలు అమ్మా. కింది పెట్టా వద్దు పడుతుంది. బ్యాగ్ లేదా పడుతుంది కింది పడుతుంది. ఏంటి గైస్ ఎగ్ దోశ? ఓకే. హాయ్ ఫ్రెండ్స్. వర్షంలో తడిసిపోయిందా? చాలా బాగుంది. పెద్ద రెస్టారెంట్స్ కంటే కూడా ఇది చిన్నది డాబా టైప్ ఉంది. చాలా క్యూట్ ఉంది. చాలా బాగుంది. అండ్ నేను ఏం తినలేదు వాయినాడుకి వచ్చినప్పటి నుంచి. ఇప్పుడు తింటున్నా దోశ. మార్నింగ్ కూడా ఏం తినలేదు. జస్ట్ వెజ్ బయట వర్షం చల్లటి వెదర్లో దోశ తింటుంది. చాలా బాగుంది.
Why not this? Calcutta cow. State trust. Okay. 30 minutes. Be happy. Yeah. Your mother there. ఇంట్లో ఉందంట వాళ్ళ మమ్మీ, డాడీ లేరు. మై ఫాతిమా, యువర్ స్మైల్ ఈస్ వెరీ గుడ్, ரொம்ப நல்லா இருக்கு. బాయ్, మళ్ళీ వస్తాం. ఉన్న ఫోటో తీస్తా. ఫాతిమా వెంటు కమ్మన్నాడు అంకల్, వెంటు ఎప్పుడు ఓకే, షో మీ కలర్స్, ఆల్ కలర్స్. చిన్ని ఎవరికి అందరు తీసుకున్నాం, మనం కూడా తీసుకోలేదు ఇంకా. మరీ అయితే రెయిన్ కోట్ కోసం మేము ఒకటి నడుచుకుంటూ పోతున్నాం. మన లైఫ్లో బెస్ట్ ఎక్స్పీరియన్స్. మా ఇద్దరిని అయితే వదిలినారు ఇప్పుడు. అవును, ఇది మా లక్ అనమాట. వాయినాళ్ళు ఏమో పెద్ద సాహసం చేసుకొని ఇవి కొనేసాం ఒకటే వచ్చి. ఇప్పుడు మా అమ్మ వాళ్ళు వస్తారు, వచ్చిన తర్వాత ఎక్కాల. సూపర్ ఏ మను, రియల్లీ సూపరా ఇరుకు, చాలా బాగుంది. అయ్యో ఇంత క్యూట్. ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, రైడింగ్ కమింగ్ ఫ్రెండ్స్, ఫ్రెండ్స్. రెయిన్ కోట్ కొనేసాము, స్కై బ్లూనే దొరికింది, సో హ్యాపీ అనమాట. రాను ఎప్పుడు ఇంకోసారి